హైదరాబాద్ మహానగరంలో చెరువులను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలపై ప్రభుత్వం కొరడా జులిపిస్తున్న వేళ బీజేపీ ఇప్పుడు కొత్త నినాదాన్ని అందుకుంది. 40 రోజుల్లో 43 ఎకరాల చెరువు భూములకు విముక్తి లభించిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్న వేళ కూల్చివేతలపై సమగ్ర చర్చ జరగాలని కమలనాథులు డిమాండ్ చేస్తున్నారు. జిహెచ్ఎంసీ అనుమతులు, బ్యాంకు లోన్లతో అమాయకంగా కొనుగోలు చేసి ఇప్పుడు ఇబ్బంది పడుతున్న సామాన్య మధ్యతరగతి పేద ప్రజలను కాపాడేందుకు బీజేపీ కంకణం కట్టుకుంది. పెద్దలను కొట్టు, పేదలను వదులు అన్న నినాదంతో బీజేపీ ఉద్యమ బాట పడుతుండగా మీడియా కూడా వారికి మద్దతిస్తుంది. బడా బాబుల అక్రమ కట్టడాలు కూలిస్తే ఓకే, కానీ పేదల జోలికి వస్తే ఊరుకోబమంటున్న బీజేపీ నేతలు ఈ దిశగా కార్యాచరణ కూడా సిద్ధం చేసుకుంటున్నారు. పేద మధ్యతరగతి వారి ఆస్తుల కూల్చివేతపై పోరాటానికి సిద్ధమవుతున్న బీజేపీ సామాన్యుల ఆస్తుల జోలికి వస్తే ఊరుకునేది లేదని తెగేసి చెప్తుంది. చెరువుల భూములు నిషేధిత ప్రాంతాల్లో ఇల్లు కట్టుకునేందుకు అనుమతించిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని బీజేపీ డిమాండ్ చేయడం, మీడియా అందుకు వత్తాసు పలకడంతో ఇప్పుడు ప్రభుత్వం పునరాలోచనలో పడాల్సిన అనివార్యత ఏర్పడింది. ప్రతిపక్షాలు సామాన్య ప్రజలే టార్గెట్గా హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తే ఊరుకునేది లేదని బీజేపీ హెచ్చరిస్తోంది. నిజానికి హైడ్రా ఏర్పాటై కూల్చివేతలు ప్రారంభమైన తర్వాత ఏది సీలింగ్ ల్యాండ్, ఏది ప్రభుత్వ భూమి, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ నిబంధనలేమిటి లాంటి భయంతో కూడిన ప్రశ్నలు సామాన్యుల్లో మొదలవుతున్నాయి. 15 నుంచి 20 సంవత్సరాల ముందట హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ అనుమతుల ఆధారంగా హౌసింగ్ ప్రాజెక్టులు కొనుగోలు చేసిన వాళ్ళు ఇప్పుడు దిక్కుతోచిన పరిస్థితులు పడిపోయారు. ఏదో ఒక ఉల్లంఘన పేరుతో హైడ్రా అధికారులు తమ భూములను కూల్చివేస్తారన్న భయం సామాన్యులను వెంటాడుతుంది. ఉల్లంఘన సంగతి తెలియక 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు లోను తీసుకొని ఇల్లు కొనుక్కొని కిస్తులు కడుతూ ఉన్నవారు ఇప్పుడు సర్వం కోల్పోయి బజార్ను పడాల్సి వస్తే వారి గతేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మీడియా కూడా ప్రభుత్వాన్ని అదే ప్రశ్నిస్తోంది. అది వనస్థలిపురం చెరువైనా, సరూర్ నగర్ లేకైనా, ఇంకొకటి ఏదైనా సరే లేఅవుట్లు వేసినప్పుడు ఎందుకు ఆపలేదన్న ప్రధాన ప్రశ్న. రామంతపూర్, మల్కాజ్గిరి, అత్తాపూర్, షేర్లింగంపల్లి ఇలా భాగ్యనగరంలో అనేక చోట్ల వందల చెరువులు కబ్జాకు గురై కనుమరుగయ్యాయి. వాటికి ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో అడ్డగోలుగా ఎన్ఓసీలు ఇచ్చారు. ఇల్లు కట్టుకొని 2 దశాబ్దాలు దాటిపోయాయి. ఇప్పుడు రిటైర్మెంట్కు దగ్గరవుతున్న వారు రోడ్డున పడడమేంటి? ఆత్మహత్య సదృశ్యం కాదా అన్నది హైదరాబాద్లో ప్రతి ఒక్కరిని వేధిస్తున్న ప్రశ్న. పలువురు బిల్డర్లు తప్పుడు మార్గాల్లో లంచాలు మేపి కావాల్సిన అనుమతులు పొంది భవనాలు కట్టి అమ్మకాలు సాగించారు. ఇలాంటి 1000కి పైగా భారీ అపార్ట్మెంట్లే ఉన్నాయని చెప్తున్నారు. ఈ క్రమంలో హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ రేరా ఇస్తున్న అనుమతులకు విలువ ఉందా లేదా, అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారులే అడ్డదారులు తొక్కితే కొనుగోలుదారులు ఇక ఎవరిని నమ్మాలి? కూలిపోయిన ఇళ్లకు బ్యాంకు లోను బకాయిలు కట్టాలా వద్దా అన్నది పెద్ద ప్రశ్నగా కొనసాగుతుంది. ఏదేమైనా అనుమతులు ఇచ్చిన అధికారులు ఎవరో పట్టుకొని వారిని శిక్షించాలే తప్ప నమ్మి మోసపోయి వాటిని కొనుక్కున్న సామాన్యులను బలి చేయకూడదన్న డిమాండ్ బాగా వినిపిస్తుంది. అదే అంశం ఇప్పుడు రేవంత్ ప్రభుత్వాన్ని, బాధ్యతాయుతమైన మీడియా కూడా ప్రశ్నిస్తుంది. విపక్షాల పోరాటానికి మీడియా మద్దతు ఇస్తుంది.